హాయ్ అండి. జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఏవి మారినా మారకపోయినా తినే ఫుడ్ మాత్రం మారుతుందబ్బా. మా నానమ్మ వాళ్ళ జనరేషన్ లో అయితే పొద్దున్నే గంజన్నంలో ఇంత చింతకాయ ముక్కను మామిడికాయ ముక్కను పెట్టుకొని తినేసేవాళ్ళు. అదే మా అమ్మ వాళ్ళ జనరేషన్ కి వచ్చేసరికి రాత్రి మిగిలిపోయిన సద్దన్నం ఏమన్నా ఉంటే అది పొద్దున్నే ఏదో ఒక కూర వండేసుకొని తినేస్తుండే, లేదంటే పొద్దున్నే అన్నం కూర వండేసుకొని తినేసేవాళ్ళం. గానీ వీళ్ళుండి టైం దొరికినప్పుడు మాత్రం జొన్న పిండి రొట్టెను బియ్యం పిండి రొట్టెనే చేసేది మా అమ్మ. ఇంకా అదే మా జనరేషన్ కి వచ్చేసరికి మాత్రం చేయడానికి పట్టే టైం కన్నా ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచించడానికి టైం ఎక్కువ పడుతుంది. దోశనా, ఇడ్లీనా, పూరినా, బోండానా, వడానా ఇలా అనుకుంటూ. ఇంకా ఇప్పుడు నా పిల్లల జనరేషన్ మాత్రం అసలు మామూలుగా లేదబ్బా. టిఫిన్ లోకి ఏం చేయాలి నానా అని అడిగితే పీనట్ బటర్ బ్రెడ్ కావాలి, లేదంటే బ్రెడ్ జామ్ కావాలి, అవేవి లేవంటే మ్యాగీ కావాలి అని ఇలా వెరైటీలు అడుగుతున్నారు. ఇలా ఎన్ని వెరైటీస్ తిన్నా కానీ చివరికి వస్తే నానమ్మల కాలం నాటి గంజన్నము మామిడికాయ పచ్చడికి వచ్చిన టేస్ట్ మాత్రం దేనికి రాదు కదా. మీకు ఏ జనరేషన్ ఇష్టమో కామెంట్. ఇంకా ఈ రోజు మాన్సికి స్నాక్స్ లోకి, అలాగే మా చిన్నోడి కోసం అని బ్రెడ్ పీనట్ బటర్ పెట్టి ఇచ్చేసా. ఇంకా మాన్సికి లంచ్ బాక్స్ లోకి మా బావ టమాటా రైస్ చేసి టిఫిన్ కట్టి స్కూల్ కి తీసుకెళ్లిపోయాడు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా.